జై శ్రీరామ్ అండి. అందరికీ వాస్తుకు సంబంధించిన ఒక మంచి రెమెడీ ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ యొక్క రెమెడీ ఏంటంటే ఉప్పుతో చేస్తామండి. ఇంట్లో ఎప్పుడైనా మంచిగా లేదు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని అట్లా ఫీలింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ మనకి కొంచెం సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అట్లా అంటే అప్పుడు ఏం చేయాలంటే సీ సాల్ట్ ప్రిఫరబుల్. సీ సాల్ట్ తీసుకొని ఇల్లంతా కూడా నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా శుభ్రం చేయండి. ఆ నీళ్ళతో ఇల్లంతా తుడిపించండి. ప్రతి మూల కూడా వదలకుండా తుడిపించాలి. ముఖ్యంగా మూలలపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. బ్రహ్మస్థానం మొదలు అన్ని మూలలు అన్ని రూములలో కూడా తుడిపించాలి. అలా వీక్లీ 2 times చేయడం ద్వారా పోను ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఇంట్లో. అలాగే మన పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటాం కదండి మనము ఉప్పుతో. ఆ దిష్టి తీసినప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి వాళ్ళకి స్నానం చేయించడం ద్వారా కూడా, తల స్నానం ప్రిఫరబుల్, తల స్నానం చేయించడం ద్వారా ఆ పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఉప్పుతో దిష్టి తీసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంకా మన బాత్రూంలు వాస్తు ప్రకారంగా ఉన్నా లేకపోయినా వాటికి ఒక మంచి రెమెడీ ఏంటంటే ఫిట్కరీ అని దొరుకుతుంది. ఆ ఫిట్కరీ సగం ఉప్పు సగం ఒక గ్లాస్ బౌల్లో పోసి, బౌల్ కన్నా పైకి రావాలి, ఆ విధంగా పోసి బాత్రూంలో ఏదైనా ఒక మూలన పెట్టి ఒక 15 రోజులు 20 రోజులకు ఒకసారి అదే ఉప్పుతో అదే వాష్రూమ్ని కడిగిపిచ్చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. బాత్రూంలలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. 2 weeksకి ఒకసారి దాన్ని మళ్ళీ కొత్త వాటితో రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క రెమెడీ అందరికీ షేర్ చేయండి. దీని ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి. జై శ్రీరామ్.